గాడ్లీ ఫాదర్ ఎలా ఉండాలి. సో ఈ వర్తమానం అందరికీ వర్తిస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో తండ్రుల గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైనటువంటి అంశాలు ప్రభు రాయించాడు తండ్రుల గురించి. తండ్రులు ఎలా ఉండాలి, ఒక గాడ్లీ ఫాదర్ ఎలా ఉండాలి, దేవుడు ఇచ్చేటువంటి తండ్రి ఎలా ఉండాలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనేటువంటి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఉదయాన్నే లేచి తన బిడ్డలు కొరకు దేవునికి దహన బలి అర్పించేవాడు. ఉదయాన్నే లేపేవాడు. లేపి వారు ఎక్కడైనా పాపం చేశారేమో, వారు ఎక్కడైనా తప్పిదం చేశారేమో, ఎక్కడైనా దేవునికి విరోధంగా వారు ప్రవర్తించారేమో అని చెప్పి వారిని ఏం చేస్తుండేటువంటి వాడు, వారిని క్రమశిక్షణలో పెడుతూ వారి కొరకు దేవుని సన్నిధిలో ఏం చేస్తే మొర్ర పెట్టడం మాత్రమే కాకుండా దేవునికి దహన బలి అర్పించేటువంటి వాడు. ఎంత మంచి తండ్రి అండి. ఇంకా అబ్రహాం గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాం కూడా ఒక మంచి తండ్రి. అబ్రహాం యొక్క విశ్వాసం తన కుమారునిలోకి వెళ్ళింది. అబ్రహాంలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ తన కుమారుని ఇస్సాకులోకి వెళ్ళగలిగిందంటే తండ్రి కరెక్ట్గా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో తండ్రులకి ఏం చేస్తాడు, మనం చేయనిటువంటి పనిని కుమారుల చేత చేయించాలనుకుంటాం. ఒరే నేనైతే మందిరానికి రాలేకపోతున్నాను కానీ నువ్వు వెళ్ళరా అంటాడు తండ్రి. నేనైతే బైబిల్ చదువుకోలేకపోతున్నాను కానీ నువ్వు చదువుకోరా అంటాడు. చదువుతాడండి చెప్పండి? నువ్వు చేయనిటువంటి పని నీ కుమారుడు చేయాలనుకోవటం నీ యొక్క అసమర్థత అవుతుంది, నీ యొక్క అవివేకం అవుతుంది. తండ్రి ఏమి చేయటు కుమారుడు చూస్తాడో అదే కాక మరి ఏది చేయడట. తండ్రి ఏం చేస్తాడో అదే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం అంటాం బుద్ధి పొరపాటు అయిపోయి ఇది అలవాటు అయిపోయిందిరా, కానీ నువ్వు మాత్రం ఈ పాడు పని చేయొద్దంటే వాడు నీకంటే ముందుగా ఉదయాన్నే లేచి 4 దమ్ములు ఎక్కువ పీకుతాడు. నేను దీని గురించి మాట్లాడుతున్నాను, పొగ తాగటం గురించి మాట్లాడుతున్నాను. నువ్వు త్రాగుతూ నీ కుమారుని వద్దు అంటే ఏం చేయడాడు, వినడు, నీకంటే ముందు తాగుతాడు, రహస్యంగా నీకంటే ఎక్కువ తాగుతాడు. అందును బట్టి నీవు నీ యొక్క కుమారులకి నీ యొక్క బిడ్డలకి ఒక మంచి ఎగ్జాంపుల్గా నువ్వు ఉండాలి. ఈ శ్రేష్టమైన సమయంలో నేను ఫాదర్ అంటే మాట, ఫాదర్ FATHER ఫాదర్. సో ఈ యొక్క 6 అక్షరాల్లోంచి ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. తండ్రులు ఎలా ఉండాలి, దేవుని లేఖనం చెప్తుంది ఎలా ఉంటే నువ్వు ఒక దైవ సంబంధమైనటువంటి తండ్రిగా నువ్వు ఉండగలుగుతావు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అందరికీ ఫాదర్ స్పెల్లింగ్ తెలుసు కదండి. మొదటి మాట ఎఫ్ కదా. ఎఫ్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఫర్గివర్. ఎఫ్ అన్న మాటకు ఫర్గివర్ అంటే క్షమించువాడు. తండ్రి ఎలా ఉండాలి, క్షమించేటువంటి వాడుగా ఉండాలి. చాలామందికి క్షమాపణ గుణం ఉండదండి. క్రైస్తవులకి ఒక శ్రేష్టమైన విర్చ్యూ ఏంటంటే, ఒక ట్రైట్ ఏంటంటే మనం క్షమించేటువంటి వారుగా ఉండాలి. సో మనలో క్రోధాన్ని పెంచుకోవడానికి వీల్లేదు, పగలు కక్షలు పెంచుకోవడానికి వీల్లేదు. మన ప్రభువుని నేర్చుకోదగినటువంటిది ఏంటంటే క్షమాపణ. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి క్షమాపణను పరిచయం చేశారు. పరిచయం చేయడం ఇన్ ద సెన్స్ ఆ క్షమాపణని ఆయన యొక్క జీవితంలో పుణికి పుచ్చుకున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా క్షమాపణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. తండ్రి క్షమించేటువంటి వాడుగా ఉండాలి. ఆ తర్వాత ఏ అంటే అడ్వైజర్. చెప్పండి తండ్రి ఎలా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ బి ఏ గాడ్లీ ఫాదర్, ఇఫ్ యూ వాంట్ బి ఏ బెస్ట్ ఫాదర్, నీవు కుమారులకి నీ బిడ్డలకు అడ్వైస్ చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే సలహాదారుడిగా ఉండాలి, అంటే ఆలోచన చెప్పేటువంటి వ్యక్తిగా ఉండాలి. మన ప్రభువుకు ఒక మంచి పేరుంది, ఆయన ఆలోచనకర్త. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆలోచనకర్త. దేవుడు కూడా మనకు సలహాలు ఇచ్చేటువంటి వాడు. ఎలాగా ఆయన యొక్క గైడెన్స్ మనం ఎలా పొందుకుంటున్నామంటే ఈ ప్రపంచానికి ఒక గొప్ప బహుమానాన్ని ప్రభు ఇచ్చాడు. అది ఆయన గ్రంథం, దైవిక గ్రంథం. ఇందులో అన్ని సూచనలు సలహాలు ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అడ్వైజెస్ ఉన్నాయి, సజెషన్స్ ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. దేవుడు ఈ యొక్క ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప బహుమానాల్లో దేవుని వాక్యం ఒక శ్రేష్టమైన బహుమానం అన్నాడు అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ అనేటువంటి 16th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, దీదన్ ప్రెసిడెంట్. అతను చాలా గొప్పవాడు. ఆ వ్యక్తి చెప్పింది ఏంటి తెలుసా, మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానంలో పరిశుద్ధ గ్రంథము ఒక గొప్ప బహుమానం అన్నాడు. బెస్ట్ బుక్, ద బెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ ఎవర్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఈజ్ ద హోలీ బైబుల్ అన్నాడు. సో మనందరికీ దేవుడు మంచి బహుమానం ఇచ్చాడు, అదే దేవుని వాక్యం. ఈ రోజున సలహాలు తీసుకోవాలి మనం. తండ్రిగాను మంచి సలహాలు పిల్లలకి ఇవ్వాలి, మంచి సలహాలు పిల్లలకి ఇవ్వాలి, మంచి సజెషన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత వారు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చేటువంటి ఆ సలహాలు ఇవ్వాలి. వారు ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ఆ తండ్రి వారికి సజెషన్స్ ఇవ్వాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సంఘాన్ని ఎలా నడిపించాలి,
సో అని చెప్పి మమ్మల్ని కరెక్ట్ చేస్తూ, ఒకవేళ ఇంకా మాకు సలహాలు ఇస్తూ ఇప్పటికీ టీచ్ చేస్తాడు ఆయన. అవును, యు మస్ట్ బి ఎ గుడ్ టీచర్. ఫర్గివర్గా ఉండాలి, అడ్వైజ్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి, టీచర్గా ఉండాలి. మన తండ్రి ఉత్తమమైనటువంటి బోధకుడిగా ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత HFATH కదండి. S stands for హెడ్. చెప్పండి. S stands for హెడ్. తలానికి మాత్రమే కాకుండా హెడ్ అంటే నాయకుడు అని అర్థం. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? డిపార్ట్మెంట్కి చాలా హయ్యర్ అని అర్థం. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనే మాట మనం చూస్తున్నాం. హెడ్ అంటే నాయకుడిగా ఉండాలి. మోషే జీవితాన్ని ఆలోచన చేస్తున్నాడు. మోషే గొప్ప నాయకుడిగా ఉన్నాడండి. 40 లక్షల మందిని నడిపించగలిగిన గొప్ప నాయకుడు. నాయకత్వ లక్షణాలని మోషే కలిగి ఉన్నాడు. నాయకత్వం మంచి నాయకత్వంలో ఉండాలి, మంచి లీడర్షిప్లో ఉండాలి. సామెతల గ్రంథం ఏం చెప్తుందో తెలుసండి? నాయకుడు లేకపోతేనంటే మనం చెడిపోతామట. మంచి లీడర్ లేకపోతే, మనల్ని నడిపించే నాయకుడు లేకపోతే మనం తప్పిపోతాం. తండ్రి కుటుంబానికి హెడ్గా ఉండాలి, నాయకుడిగా ఉండాలి. ఆ తర్వాత ఈ అంటే తండ్రి నిపుణత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి, ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఏమంటే ఈ అంటే ఎక్స్పర్ట్ నిపుణుడు, సముద్రుడై ఉండాలి. నిజంగా మనం పరమ తండ్రి ఎంత సమర్థుడండి, ఎంత ఎక్స్పర్ట్ అయినా. మట్టి బొమ్మ తయారు చేసి ఆ మట్టి బొమ్మ యొక్క నాసికరంలో జీవాత్మ ఉన్నప్పుడు నడు జీవాత్మ అయ్యాడు. ఎంత క్రియేటివ్గా ఆయన థింక్ చేశాడు, ఎంత క్రియేటివ్ ఆ మిరాకిల్ వర్కర్ మీరు ఆలోచన చేయండి. ప్రభువైనటువంటి దేవుడు ఆయన సృజనాత్మక శక్తి కలిగినటువంటి వాడు, ఆయన సమర్థుడు, ఆయన నిపుణుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన నిపుణుడు అండి, ఇది ఎక్స్పర్ట్. ఆర్ యు ట్రైంగ్ టు బి ఎక్స్పర్టైజ్డ్? నువ్వు ఎక్స్పర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావా? నిపుణత సాధిస్తున్నావా? నువ్వు స్కిల్ అయితే నీ బిడ్డలు కూడా స్కిల్ఫుల్గా ఉండగలుగుతారు. ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, నీ బిడ్డలు కూడా చక్కటి ఎడ్యుకేషన్లోకి వారు రాగలుగుతారు. అర్థమవుతుందా? నువ్వు నిపుణత సంపాదించాలి. మన పరమ తండ్రి కూడా నిపుణత కలిగినటువంటి వాడు. మనల్ని ఎంత అద్భుతంగా కలుగు చేశాడండి ఆయన. ఎప్పుడైనా మన బాడీని మీరు చూసుకున్నారా? మన బాడీని మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఈ కళ్ళు, ఇంత అందమైన కళ్ళు దేవుడు సృష్టించిన ఆయన నిపుణతను కనుపరిచాడు ఆయన. ఈ ముక్కును తయారు చేయడం, ఈ పెదాన్ని తయారు చేయడంలో, మళ్ళీ లోపల ఈ అంగిడి, దానికి మళ్ళీ రుచి కలికలు. ఏదైనా ఆహారం తింటే మనకి ఆ రుచి తెలటం కొరకు దేవుడు ఆ యొక్క టేస్టింగ్ బర్డ్స్ ఎలా పెట్టాడండి ఆయన. రక్తం, దాన్ని ప్రసరించేటువంటి ఆ ప్రసరణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ ఎంత అద్భుతంగా జరుగుతుంది. ప్రతి అవయవానికి కూడా గుండె నుంచి పంప్ చేయబడుతున్న రక్తం ప్రతి అవయవానికి వెళ్తుంది. వెళ్ళకపోతే మనం చచ్చిపోయినట్టే. ఏ స్లో అయినా సరే హ్యూమన్ బాడీలో ప్రాబ్లమ్సే. ఎంత అద్భుతంగా దేవ నిపుణత కలిగి మనల్ని కలుగు చేశాడు మీరు చూసారా? పోనీ ఏ వస్తువునైనా చూడండి, ప్రపంచంలో ఒక చెట్టు చూసుకోండి, ఒక విత్తనాన్ని ఆ భూమిలో మనం వేసినప్పుడు ఆ యొక్క విత్తనం చచ్చిపోయి మొలకెత్తి ఆ చిన్న విత్తనం నుంచి ఎన్ని మామిడికాయలు వస్తున్నాయి, ఎంత తీయటి మామిడికాయలు వస్తున్నాయి. దేవుడు కూడా మనల్ని కోరుతున్నాడు తండ్రిగా, మనం నిపుణత సాధించాలి. అందుని బట్టి ప్రతిరోజు కూడా మన బిడ్డల కొరకు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇంక చివరికి చెప్పండి, FATHE కూడా అయిపోయింది. R స్టాండ్స్ ఫర్ రెబ్యూకర్. రెబ్యూక్ అంటే అర్థం ఏంటంటే గద్దించడం. ఏం చేయాలా? గద్దించడం. దీని గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి దేవుని లేఖనాల్లో. ఈరోజు మన జీవితాల్లో సామెతల గ్రంథం 3:2 సామెతల గ్రంథం 3:2 తండ్రి తనకి ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని గద్దించును.